హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడు ఎండు రొయ్యలు కోడిగుడ్ల పులుసు మీకు చూపిస్తున్నాను, వీడియోలో చూసేయండి. ముందుగా ఎండు రొయ్యల్ని మంచిగా కడిగి పెట్టుకోవాలి. వాటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఉడికించిన గుడ్లను కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని అవి సపరేట్ చేసేసుకోవాలి. ఎండు రొయ్యలను అందులోనే ఉంచేసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత గుడ్లను తీసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసుకుని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఉడికించిన వేపు పెట్టుకున్న కోడిగుడ్లు కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం కారం వేసుకుని మంచిగా వేపుకోవాలన్నమాట. తర్వాత అందులో చింతపండు పులుసును వేసుకోవాలన్నమాట. మీలో ఎంతమంది కర్రీ అంటే ఇష్టమో అలాగే కర్రీ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. తర్వాత చింతపండు పులుసు వేసుకున్న తర్వాత దాన్ని మనం మరిగించుకోవాలి. మంచిగా ఒక 8 మినిట్స్ 9 మినిట్స్ అలా మరిగించుకుంటే పులుసు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.